సురేష్ చేసిన పనితో మహాలక్ష్మికి క్షమాపణ చెప్పి శైలు కేశవుల పెళ్లికి ఒప్పుకున్న శైలు తల్లిదండ్రులు. మరిదంతా ఎలా జరగబోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక సురేష్ని నలుగురు అన్నదమ్ములు కలిసి చితకబాదుతారు. ఎందుకంటే మహాలక్ష్మి జోలికి వచ్చాడని చెప్పేసి సురేష్నైతే నలుగురు కాదు, ఇక తండ్రితో సహా నారాయణతో కలిపి అందరూ కూడా మహాలక్ష్మిని కొట్టి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఐదుగురు కూడా ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేసి జైలుకు వెళదాం అనుకుంటున్నారా? లేకపోతే వాడు మీ జోలికి వస్తాడా? అసలు మిమ్మల్ని వాడు అనడానికి ఎంత ధైర్యం వాడికని చక్రి ఇంకా ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. మీరు ఇలా ఆవేశపడ్డం అనవసరం, వాడికి బుద్ధి చెప్పారు, ఇక మీదట వాడు నా జోలికి రాడు, ఇక ఆ విషయాన్ని వదిలేయండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ, మా జోలికి ఎవరొచ్చినా మేము క్షమించి వదిలేస్తామేమో, వాళ్ళని పట్టించుకోము, కానీ నీ జోలికి వస్తే మాత్రం మా ఐదుగురిలో ఎవ్వరం కూడా క్షమించే ప్రసక్తే లేదు. నీ జోలికి ఎవరైనా వచ్చినా, నీ వైపు కన్నెత్తి చూసినా వాడు మాత్రం మిగలడు అని చెప్పి నారాయణ అంటూ ఉంటాడు. నా మీద ప్రేమని చూపిస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. నా కోసం 5 స్తంభాలుగా నిలబడ్డ మీ ప్రేమ నిజంగా ఏ ఆడపిల్లకి దక్కదని అనుకుంటున్నాను. అలా అని మీరు నేరస్తులుగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నా జోలికి ఎవరైనా వస్తే చాలు, వాణ్ణి వదిలిపెట్టడం లేదు. ఇక నా జోలికి ఎవరైనా రావాలన్నా భయపడతారు. మీరు ఇంక ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించి అతన్ని ఏం చెయ్యొద్దు, ఇంకా అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చక్రి వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది. సరేమ్మా, ఇక వాడి జోలికి మేము వెళ్ళం, కానీ వాడు కనుక నీ జోలికి వస్తే మాత్రం ఈసారి క్షమించే ప్రసక్తే లేదు అని మాధవ్ కూడా సీరియస్గానే చెప్తాడు. అవునండి, ఒకవేళ నా శైలు మంచిదే కావచ్చు, నేను ప్రేమించిన అమ్మాయి ఎంత మంచిదైనా సరే మీ జోలికి ఆ కుటుంబంలో వాళ్ళు వస్తే చివరకు ఆ అమ్మాయిని వదిలేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మొదటిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన మీరే మాకు ముఖ్యం. మీలాంటి అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇంటిని అలాగే మమ్మల్ని కూడా ఎంతో గొప్పగా మార్చేశారు. మీరు మా ఇంట్లో ఉండాలి, ఒక దేవతగా ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోవాలి. అలాంటి మా ఇంటి దేవతని అవమానిస్తే మాకు ఎవ్వరితోనూ అవసరం లేదు, మీరు తప్ప మాకెవరూ ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. నిజంగా చాలా గ్రేటు. అసలు ప్రేమించిన అమ్మాయినే నా కోసం వదిలేస్తాను అన్నావంటే నువ్వు నన్ను ఎంతగా అభిమానిస్తున్నావో అర్థమవుతుంది. నీ ప్రేమను అసలు ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదు. ఇంతగా ఒకరిని ఇష్టపడే వాళ్ళని చూస్తుంటే ఇంత సంతోషం నాకెప్పుడూ దక్కలేదు. నా మీద మీరు చూపిస్తున్న అభిమానం అమ్మగా, అలాగే వదినమ్మగా, ఇక వదినగా మీరు ఇంత ప్రేమని చూపిస్తుంటే అసలు ఈ ప్రేమని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా వాళ్ళందరూ మాట్లాడే మాటలకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కేశవకి వదినంటే ఎంతో గౌరవం, తను అక్కడే ఉండాలని కోరిక, తను ఎప్పటికీ చక్రి భార్యగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. తన జోలికి ఎవరైనా వస్తే అస్సలు వదిలిపెట్టడు. ఇక చక్రి గురించి చెప్పనే అవసరం లేదు, తన భార్య అనుకుంటున్నాడు కాబట్టి అసలు మహాలక్ష్మి జోలికి ఎవరిని రానివ్వడు. ఎవరైనా వస్తున్నారని తెలిస్తేనే వాళ్ళ మీద గొడవకు వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాంటి కుటుంబాన్ని చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంకా దెబ్బలు తిని ఇంటికి వెళ్ళిన సురేష్ అయితే తన తప్పు ఏమీ లేదన్నట్టుగా అంతా కూడా వాళ్లే చేశారని ఎక్కించడంతో అలా ఎలా వదిలేస్తామో, వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. తన చెల్లెల్ని ప్రేమించొద్దు, తన చెల్లెలికి మంచి భవిష్యత్తు ఇస్తున్నాము, తన చెల్లెలి జోలికి రావద్దని మాత్రమే వీడు చెప్పాడు. కానీ వీడిని అంతలా కొడతారా? అసలు వాళ్ళు మనుషులేనా? వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు, పదండి వెళదామని చెప్పేసి ఒక పెద్ద ఆయన్ని తీసుకుని ఆ ఇంటి మీదకి గొడవకొస్తారు. ఇక సురేష్, తన తల్లిదండ్రులు, అలాగే ఆ వీధి వాళ్ళు అందరూ కూడా. అలా గొడవకొచ్చేసరికి ఆ నలుగురు అన్నదమ్ములు అలాగే తండ్రి నారాయణ బయటకు వస్తారు. అలా వచ్చేసరికి అసలు మీరు మనుషులేనా? ఎందుకు అంత అలా కొట్టారు? ఎందుకు నా కొడుకుని కేవలం తన చెల్లెల్ని ప్రేమించొద్దని చెప్పి మీ దగ్గరికి చెప్పడానికి వచ్చిన మనిషిని ఇంతగా చితకబాదుతారా అని చెప్పి అంటూ ఉండగానే, ఏరా నువ్వేం చెప్పావురా? నువ్వు చేసింది చెప్పడం మానేసి నువ్వు చాలా తెలివిగా మాట మార్చినట్టున్నావేంటి అని చెప్పేసి సురుగ్గా కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటారు చక్రి, కేశవిద్దరు కూడా. మీరు ఆగండ్రా. ఏరా ఏంటి, నువ్వు మా ఇంటికి నీ చెల్లెల్ని
వీడు చూడొద్దని చెప్పడానికి వచ్చావా? నీ చెల్లెలకి పెళ్లి కుదిరింది, ఇంక నీ చెల్లెల వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి లేదని మా కేశవకి చెప్పడానికి వచ్చావా? ఎప్పుడొచ్చావురా నువ్వని చెప్పి అంటూ ఉండగానే, ఏంటండి, ఏంటిది? మీరందరూ చూస్తున్నారా? ఈ అన్నదమ్ములు చూసారా గొడవకి ఎలా వస్తున్నారో? మీరందరూ చూస్తూ ఉండగానే ఇంతగా వీళ్ళు నా కొడుకు మీదకి వస్తున్నారంటే, మనెవ్వరం లేని సమయంలో నా కొడుకుని ఎంతగా కొట్టారో చూసారా? వాడికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. నా కూతురు వెంటబడ్డ ఈ మెకానిక్ గాడిని నా కూతురు జోలికి రావద్దు అంటే ఒకసారి ఇంటికి వచ్చి అడిగినప్పుడు మమ్మల్ని అవమానించి పంపించారు. ఇప్పుడు నా కొడుకుని కొట్టి పంపించారు. రేపొద్దున నా కూతుర్ని ఏం చేస్తారో? నా కూతురి భవిష్యత్తు నాశనమైపోతుంది. వీళ్ళ కారణంగా నా కూతురి జీవితమే నాశనమైపోతుందని చెప్పేసి వరాలు తన గొంతేసుకుని జగ హడావిడి చేసేస్తూ ఉంటుంది. అవునవును, వీళ్ళందరూ కూడా రౌడీల్లాగే ఉన్నారు. ఏంటయ్యా ఇదంతా? అయినా మీ కుటుంబం గురించి ఊరంతా తెలుసు. మీరు రౌడీ ఓళ్ళని చెప్పేసి అందరికీ తెలుసు. మీ కుటుంబం జోలికి ఎవ్వరూ రారు. ఈ నారాయణ హంతకుడు జైలుకు వెళ్ళొచ్చాడు. అలాగే మీ నలుగురు అన్నదమ్ములు కూడా అందరినీ కొడుతూ రౌడీయుజం చేస్తూ ఉంటారు. ఇక ఆ పెద్దవాడు మాధవకి పెళ్లి పెడాకులు లేకుండానే పోయాయి. నలుగురు తాడు చెట్టుల్లా ఎదిగి ఊరు మీద పడడమేంటి? ఊరు జనాన్ని బ్రతకనివ్వమంటారా, లేకపోతే ఊరి వదిలి పారిపోయేలా చేస్తారా అని చెప్పేసి ఆ మధ్యలో వచ్చిన పెద్ద ఆయన తగువ తీరుస్తూ ఉంటాడు. కానీ వీళ్ళనే అంటూ ఉంటాడు, నువ్వు ఒక పెద్దవి. అవునులే, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఏంటి, మా నలుగురు అన్నదమ్ములు రౌడీయుజం చేస్తున్నామా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా గురించి మీకు తెలియదా? నేను ఎక్కడైనా ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా అంటూ చూసారా? నా తమ్ముళ్ళు కూడా ఎవరి తప్పు లేకుండా వాళ్ళని ఎప్పుడూ మాటలని రారు. నా తమ్ముళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే సమాధానం చెప్పకుండా వదిలిపెట్టరు. అంటే ఇలా కొట్టి చంపేస్తారా? నా కొడుకు ఏం తప్పు చేశాడని మీరిలాగా వాడిని కొట్టారు? నా కొడుకు కేవలం తన చెల్లెల కోసం మాత్రమే బాధపడుతున్నాడు. ఇలాంటి మెకానిక్ గాడిని నా చెల్లెలు పెళ్లి చేసుకుంటే నా చెల్లెల జీవితం నాశనం అయిపోతుందని చెప్పి వాడు టెన్షన్ పడుతున్నాడు. అందుకే వాడు మీ విషయంలో నా కూతురు జోలికి రావద్దని చెప్పడానికి వస్తే వాడిని కొట్టిందే కాకుండా మా అందరి మీద దౌర్జన్యం చేస్తున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వరాలైతే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారేమో. మీ రౌడీ ఈజాన్ని ఇంకా భరించడం మా వల్ల కాదు. ఇక్కడ మేము ఉండాలి అంటే మీ ఫ్యామిలీ ఇక్కడ ఉండకూడదు. మీరు ఉండకూడదంటే మీరందరూ జైల్లో ఉండాలి. బయట ఉంటే ఏదో రకంగా మా కుటుంబాలందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటారని చెప్పేసి ఊరి జనం, అలాగే అక్కడ తగువ తీర్చడానికి వచ్చిన పెద్ద ఆయన, ఇక శైలు అమ్మ నాన్న మాట్లాడుతూ ఉంటారు. కానీ పక్కనే ఉన్న సురేష్ మాత్రం మాట్లాడకుండా వాళ్ళని ఎగదోసి వదిలేస్తాడు. ఇలా ఉండగానే ఈలోగానే పోలీసులు అక్కడికైతే వస్తారు. పోలీసులు వచ్చేసరికి ఇక ఒక్కసారి అందరూ చూస్తూ ఉండిపోతారు. చూసారా సార్, వీళ్ళు ఎలా చేస్తున్నారో, దౌర్జన్యం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఈ ఊర్లో ఎవరిని బ్రతకనిచ్చేలా కనిపించడం లేదు. చూడండి, పాపం ఆ సురేష్ని ఎలా కొట్టారో ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. తన కొడుకుని అలా కొట్టినందుకు వీళ్ళు ముందు నుంచి అంతే రౌడీ ఏజెంట్ చేస్తూ మూర్ఖత్వంగా ఉంటారు. అలా అని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళ మేనత్త కూడా వీళ్ళ జోలికి రావడానికి భయపడుతుంది. ఎప్పటికప్పుడు వీళ్ళ మేనత్త మీద గొడవకెళ్తూ ఆడదని కూడా చూడకుండా ఆవిడ్ని ఎన్నో మాటలని అవమానపరుస్తూ ఆవిడ్ని దూరం చేసుకున్నారు. ఈ నారాయణ ఉన్నాడంటే చెల్లెల్ని కొట్టడానికే సిద్ధపడతాడు. పాపం తాయారు ఎన్నోసార్లు బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాగే ఊరి జనం మీద పడ్డం మొదలు పెట్టారు. వీళ్ళ దెబ్బ మేము ఎవరు కాయలేకపోతున్నాం. వీళ్ళని తీసుకువెళ్ళండి సార్, తప్పంతా వీళ్ళ వైపే ఉంది. ఈ నలుగురు అన్నదమ్ములు మామూలు కాదు. ఈ తాగుమోతు నారాయణ హత్యలు చేసి ఇంక ఎప్పటికప్పుడు జైలుకు వెళ్ళి వస్తూనే ఉంటాడు. తన చెల్లెల్ని అన్నయ్యని కొట్టడానికి సిద్ధపడి ప్రతిసారి జైలు గోడలు చూసే వస్తుంటాడు. ఇలా మూలనే వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎవ్వరూ రారు. వీళ్ళ ఫ్యామిలీ అంటేనే అందరికీ భయం పుడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును ఇన్స్పెక్టర్ గారు, నా కూతుర్ని ప్రేమిస్తున్నానని నా కూతుర్ని మోసం చేశాడు. నా కూతురు శైలుని ప్రేమిస్తున్నానని వెంటపడి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఇంకా లేనిపోని ఇంకొక 4 మాటలు కల్పించి ఆ ఊరి జనం, అలాగే ఆ పెద్ద ఆయన, అలాగే వరాలతో పాటు తన కొడుకు సురేష్, ఇక వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. పదండయ్యా, మీకోసం ఊరి జనం ఇంతలా చెప్తున్నారు అంటే మీ అన్నదమ్ములు ఎంతగా రౌడీ ఏజెంట్ చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు ఇక ఇక్కడ ఉండకూడదు.
మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు కదా. అయినా మీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేశాము. మిమ్మల్ని వదిలేస్తే ఊరు జనం భయపడుతున్నారు. ఎందుకయ్యా మీదేదో మీ పని మీరు చూసుకోకుండా ఊరు జనాన్ని భయపెట్టడం ఏంటి? అయినా ఎందుకు ఇలా తయారయ్యారు? నలుగురు బాగానే ఉన్నారు కదా, అలాంటప్పుడు ఊరి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే అరెస్టు చేయడానికి దగ్గరికైతే వస్తారు. చెయ్యండి, తీసుకుని వెళ్ళండి పోలీస్ స్టేషన్కి. వాళ్లతో పాటు నేను వస్తాను. ఎవరి మీద కేసు పెడతారో నేను చూస్తాను. పదండి వెళ్దాం. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి అతన్ని చితక్కొట్టారంట. అదిగో కళ్ళ ముందు గాయాలతో అతను కనిపిస్తున్నాడు కదా. అతన్ని ఎందుకు కొట్టారు? అతను చెప్పలేదా? ఎందుకు కొట్టడం ఏంటి? నా కూతుర్ని పెళ్లి చేసుకోవద్దు, నా కూతురికి వేరే సంబంధం చూశానని చెప్పేసి మా శైలు గురించి వీడిని బ్రతిమలాడడానికి వచ్చాడు నా కొడుకు. కానీ వీళ్ళు దౌర్జన్యం చేసి నా కొడుకు కాళ్ళు చేతులు విరగొట్టి మరీ పంపించారు. అవునా? ఏంట్రా నా మొహం వైపు చూసి మాట్లాడు. నువ్వు ఇక్కడికి మాట్లాడడానికి వచ్చావా? నువ్వేం చేస్తే ఈ 5గురు నిన్నొచ్చి కొట్టారు? చెప్తావా? నన్ను చెప్పమంటావా అని చెప్పనేసరికి తలదించుకొని నిలబడతాడు సురేష్. ఏంటి మీ కొడుకు తలదించుకొని నిలబడ్డాడు? ఏదో చెప్పాడని చెప్పారు కదా, ఇప్పుడేంటి అలా నిలబడ్డాడు? ఏంటమ్మా మాట్లాడవేంటి? చెప్పమను, ఏం చేశాడో వాడు అని చెప్పనేసరికి ఏంటి ప్రతిసారి నీ దౌర్జన్యమేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకం. నన్ను కాదు, నీ కొడుకు నీ కళ్ళల్లోకి చూటిగా చూసి మాట్లాడమను. వాడిని ఎందుకు కొట్టాడో, అసలు వీళ్ళకి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో ఒక్కసారి మీకే తెలుస్తుంది. అసలు ఏమైందమ్మా? ఏం జరిగింది? మీ బట్టల నిండా ఈ బురదేంటి? వీడే నన్ను కావాలని బురదలో పడేశాడు. రోడ్డున నా పని మీద నేను వెళుతున్నాను. నేను ఉద్యోగం చేసుకునే అమ్మాయిని. నేను ఉద్యోగం కోసం ఉదయాన్నే బయలుదేరి వెళుతూ ఉండగానే 5గురు అన్నదమ్ములు ఉన్న ఇంట్లో ఉంటున్నానని వాళ్ళ గురించి నా గురించి తప్పుగా మాట్లాడాడు. అప్పుడే నేను చెంపదెబ్బ కొట్టి సమాధానమిచ్చాను. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళు కూడా సరిగ్గా బుద్ధి చెప్పారని చెప్పారు. ఆ తర్వాత నా పని చూసుకుని నేను బస్ స్టాండ్కి వెళ్ళేసరికి అక్కడికి బైక్ మీద వచ్చి నా మెడలో ఉన్న చున్నీ పట్టుకుని నన్ను ఎంత దూరమో లాక్కొచ్చి నా చున్నీని లాగేసి కింద పడేసి వెళ్ళిపోయాడు వీడు. అందుకే ఆ విషయం ఇంటికొచ్చి చెప్పేసరికి ఈ అన్నదమ్ములకి ఆవేశం ఆగలేదు. అసలే నా జోలికి వస్తే వీళ్ళు ఊరుకోరు. అందుకే అతన్ని కొట్టారు. ఆ విషయాన్ని దాచిపెట్టి వాళ్ళమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఎవరిని అరెస్ట్ చేస్తారో? వీడినా నన్నా? వీడితో పాటు మరో 4 స్నేహితులు కూడా ఉన్నారు. అక్కడ జరిగిందంతా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకురమ్మంటారా సాక్ష్యాల కింద అని చెప్పనేసరికి ఏంటయ్యా ఇదంతా? ఒక ఆడపిల్ల మీదకి వెళ్ళడం ఏంటి? పైగా అంత తప్పు చేసి నువ్వేమీ చేయలేనట్టుగా మీ వాళ్ళందరినీ వీళ్ళ మీదకి గొడవకి తీసుకొచ్చి చివరకు పోలీస్ కేసు కూడా పెట్టి పోలీసులు కూడా రప్పించడం ఏంటయ్యా? ఈ కుటుంబం మీద మీకు అంత పగేంటి? మీ చెల్లెలు ఒకవేళ అతన్ని ప్రేమిస్తే చేతనైతే మీ చెల్లెల్ని ఆపుకోండి. లేదా ఒకవేళ మీకు ఇష్టమైతే అతనికిచ్చి పెళ్లి చేయండి. అంతేకాని అమాయకురాలైన ఆ అమ్మాయి మీద మీరు దౌర్జన్యం ఎలా చేస్తారు? అసలు ఎందుకు ఇలా చేశారు? అందుకే ముఖ్యంగా అరెస్టు చేయాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే ఒక అమ్మాయిని అలా రోడ్డు మీద చున్నీ పట్టుకుని పరుగులెట్టుకించుకుంటూ తీసుకుని వెళ్ళి బురదలో పడేశారంటే నువ్వు ఎంత రౌడీవాడువో అర్థమవుతుంది. అందుకనే నిన్నే అరెస్ట్ చేయాలని చెప్పనేసరికి అయ్యో మాకు ఇదంతా తెలియదు, వాడొచ్చి తన చెల్లెల గురించి మాత్రమే మాట్లాడానని చెప్పాడు. అందుకే మేము ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. ఏంటయ్యా ఇదంతా? వాడు చేసిన తప్పు తెలుసుకోకుండా ఇక్కడికొచ్చి వీళ్ళ మీద గొడవ పడ్డం ఏంటి? వాళ్ళకి అలవాటైపోయిందిలేండి. ప్రతిదానికి మా కుటుంబం మీదకి వచ్చి గొడవ పడ్డం. మేము ఎవరి జోలికి వెళ్ళము. నన్ను ముందుగా ఆ అమ్మాయి ప్రేమించింది తప్ప తనని ప్రేమిస్తున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదు. కావాలి అంటే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ అడిగితే తనే సమాధానం చెప్తుంది. అయ్యో వద్దు, మా అమ్మాయిని ఇక్కడి దాకా రప్పించాల్సిన అవసరం లేదు. ఇక వీడు తప్పు చేశాడు. వీడు మాకు చెప్పిన దాన్ని బట్టి మీరు కావాలనే మా వాడిని కొట్టారు అనుకున్నాను తప్ప అంతకు మించి మాకు వేరే ఆలోచన లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటమ్మా ఇదంతా? అసలు వరాలు వీడిని ఎందుకు ఇలా తయారు చేశావు? ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడా? ఒక ఆడపిల్లని చున్నీ పట్టుకుని రోడ్డంతా పరుగులు పెట్టిస్తాడా? ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. అందరూ చూస్తూ ఉండగా ఆ అమ్మాయికి ఎంత బాధ
కలిగి ఉంటుంది. కింద పడిపోతే ఆ అమ్మాయికి ఎంత గాయమై ఉంటుంది. మరి అలాంటప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? అందుకే వీడికి దేహశుద్ధి చేశారు. ఇక వీడొచ్చి మీ దగ్గర లేనిపోనివి చెప్తే ఇక ఈ కుటుంబం మీదకి మీతో పాటు మేం కూడా గొడవకొచ్చాం కదా అని చెప్పేసి ఇక బుద్ధి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఊరి జనమైతే. ఎందుకురా ఇలా చేసావు? నువ్వు చేసిన తప్పుని దాచిపెట్టి మమ్మల్ని ఇక్కడ పంచాయతీకి తీసుకొచ్చావు. నిన్ను ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని అని చెప్పి అంటూ ఉండగానే, ఒక్కసారి ఉండండి, నేను మాట్లాడే మాట వినండి. ఎన్నిసార్లు మీరు గొడవకొస్తారు? మీ కూతురు మీరు ఎన్నిసార్లు చెప్పారు ఎప్పుడైనా మీ మాట వింటానని, లేక మారి మీరు చెప్పిన పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? లేదు. ప్రతిసారి కేశవనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని చెప్తుంది. చూశారు కదా నా జోలికి వస్తే ఈ 5గురు ఎలా రియాక్ట్ అయ్యారో, నన్ను ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో మీకు ఎప్పటికైనా అర్థమై ఉండాలి. మీ అమ్మాయి కూడా ఈ ఇంట్లోకి వస్తే అంతే గౌరవంగా, మర్యాదగా, సేఫ్గా బ్రతుకుతుంది. తనకి కూడా కేశవ నుంచి ఎంతో ప్రేమ, ఆప్యాయత దొరుకుతుంది. ఈ కుటుంబం తనని అమ్మలా చూసుకుంటుంది. నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారో అంతే ప్రేమగా శైలుని కూడా చూసుకుంటారు. కానీ ప్రతిసారి గొడవకొచ్చి మీ కుటుంబాన్ని మీరే అల్లరి చేసుకుని మీ అమ్మాయి బ్రతుకుని మీరే నాశనం చేస్తున్నారు. అసలు అలా ఎలా చేయాలనుకుంటున్నారు? మీరు ఎవరైనా అసలు అలా తల్లిదండ్రి గొడవకొచ్చి కూతురు పరువును తీసుకుంటారా? వీడు ఎలాంటోడో తెలుసు కూడా వీడు చెప్పిన మాటలు విని మీరు ఇక్కడికి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ భవిష్యత్తులతోనే ఆడుకోవాలనుకున్నారు. ఈ మహాలక్ష్మి దానికి ఎప్పటికీ ఒప్పుకోదు. వీళ్ళు తప్పు చేసి ఉంటే నేను ఆగమంటే ఆగిపోతారు. నేను గీసిన గీత వీళ్ళు ఎవ్వరూ దాటరు. అలా వీళ్ళందరూ కూడా నాకు గౌరవాన్ని ఇస్తారు. తప్పు చేయబోయినా వీళ్ళని ఆపగలిగే శక్తి నాకుంది. కాబట్టి వీళ్ళ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వీళ్ళ గురించి నీ కొడుకు తప్పుగా మాట్లాడాడు. 5గురు అన్నదమ్ములున్న ఇంట్లో ఒక ఆడపిల్ల సేఫ్గా ఉండలేదని, అలాగే ఇక వాళ్ళు విషయంలో తప్పుడు కూతలు కూశాడు. అందుకే వాడి చెంప పగిలింది. నన్ను తప్పుడు దృష్టితో చూసి నన్ను బాధ పెట్టాడు కాబట్టే వాడికి గతి పట్టింది. అంతే తప్ప మరో రకంగా వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వెళ్ళేవాళ్ళు కూడా కాదు. ముఖ్యంగా కేశవ నా వైపు నిజంగా పైకి తలెత్తి కూడా చూడడు. నేను వస్తున్నాను అంటే తను పక్కకి తప్పుకుని వెళ్ళిపోతాడు. వదినిగా నాకు అంత గౌరవాన్ని ఇస్తాడు. వదినికి అంత గౌరవం ఇచ్చే కేశవ తన భార్యని ఎలా చూసుకుంటాడో మీరే అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి, శైలు తండ్రి ఎందుకురా ఇక్కడికి ఇలా తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డున పడేశావు? ఆ అమ్మాయి జోలికి వెళ్ళి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అసలు అలా ఎలా ఆడపిల్లని ఏడిపిస్తావు? నీ చెల్లెల్ని వాడు ప్రేమించాడు అంటే నువ్వు అతనికి బుద్ధి చెప్పాలి. అంతేగాని ఆ ఇంటి ఆడపిల్ల జోలికి ఎలా వెళతావు? పైగా తప్పు చేసిందే కాకుండా వాళ్లే కావాలని నిన్ను కొట్టారని చెప్పేసి మమ్మల్ని ఇంటి దాకా లాక్కొచ్చి చివరకు అందరి ముందు మా తల దించుకునే పరిస్థితిని తీసుకొచ్చావు. అర్థమైంది. ఇప్పటి వరకు ఈ అన్నదమ్ములు రౌడీలు అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ చెప్తూ ఉంటే నిజమే అనుకున్నాం. కానీ ఒక ఆడపిల్ల గురించి ఇంతగా ఆలోచించే ఈ అన్నదమ్ములు నిజంగా మన శైలు ఈ ఇంటికి వస్తే సంతోషంగా, సేఫ్గా, ప్రేమతో కలిగి ఉంటుందని అర్థమవుతుంది. అది మొండితే. కానీ ఇంటికొస్తే వీళ్ళ ప్రేమ ఆప్యాయతలతో దాని మనసు మారి మంచిగా తనతో కలిసి హ్యాపీగా ఉంటుందని అనిపిస్తుంది. అతను ఒక మెకానిక్కే కావచ్చు, కానీ ఆడవాళ్ళకిచ్చే గౌరవాన్ని బట్టి మగవాళ్ళ మనసుని, మంచితనాన్ని అంచనా వేయచ్చు. అతను మంచివాడు. ఇక అతని విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక శైలుని అలాగే కేశవని విడదీసి శైలుకి పెళ్లి చేయాలనే ఆలోచన కూడా మానుకోవడమే కరెక్టు. శైలు ప్రేమించింది, కాకపోతే అతను చెడ్డవాడు కాదు. ఈ కుటుంబము చెడ్డది కాదు. కాబట్టి శైలు ప్రేమని ఒప్పుకుని మన పరువుని మనం నిలబెట్టుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటండి ఇదంతా? ఇక నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పటికే శైలు ప్రేమ గురించి ఊరంతా తెలిసిపోయింది. శైలుకి పెళ్లి సంబంధాలు కూడా రావు. ఆ తర్వాత తల్లిదండ్రులుగా మనం బాధపడాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనేసరికి, మీరు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. తను ముందుసారి వచ్చినప్పుడు కూడా మనకి నచ్చి చెప్పింది ఈ ఇంట్లో వాళ్ళ గురించి. అలాగే ఇప్పుడు కూడా తన కారణంగా ఈ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని, అలాగే తనని ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో కూడా చెప్తుంది. అంటే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా ఇక్కడ ఉంటుందంటే వీళ్ళెంత మంచివాళ్ళో అర్థమవుతుంది. కాబట్టి ఇంక ఈ విషయంలో మనకి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పేసి వరాలు కూడా ఒప్పుకుంటుంది. ఒరే వెధవకానా,
ఎందుకురా ఇంత పని చేసి మమ్మల్ని ఈరోజు ఇలా నిలబెట్టావు అని చెప్పేసి క్షమించమ్మా, నిజంగానే మేము తప్పులు చేశాము, చాలా పెద్ద తప్పు చేశాము. ఈ కుటుంబం గురించి మేము విన్నదే నిజమనుకున్నాం, కానీ ఈ కుటుంబంలో వాళ్ళు ఒక ఆడపిల్లకి ఇంత విలువనిచ్చి ఇంత ప్రేమ అభిమానంగా చూసుకుంటారని మాకు తెలియదు. ఇప్పుడు మా అమ్మాయి ఈ కుటుంబంలోకి వచ్చిన సేఫ్గా అలాగే సంతోషంగా ఉంటుందనే నమ్మకం వచ్చింది. మీ ఇంటి మీదకి గొడవకొచ్చి తప్పు చేశాము. ఇప్పుడు మేము మీకు ఒక మాట ఇస్తున్నాం, శైలు కేశవల పెళ్లికి మేము అంగీకరిస్తున్నాం. ఇక ఈ విషయంలో అయితే ఎలాంటి మార్పు లేదు. ఎవరు అడ్డొచ్చినా సరే శైలు కేశవల పెళ్లి చేయడానికి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం. ఇంక మేము మనసు మార్చుకోం, మా కూతురు గురించి మేము ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాము అని చెప్పేసి ఇక శైలు తల్లిదండ్రులు క్షమాపణ చెప్పి శైలు కేశవల పెళ్లికి ఒప్పుకుంటారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.